హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చికెన్ దాల్చా అది చూపిస్తాను, చూద్దామండి. దీని కాంబినేషన్గా అలసందలతో వడలు కూడా చేసుకున్నామండి. అవి రెండు చూసేద్దామా. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. చికెన్ ఒక 1/2 కిలో తీసుకున్నానండి. ఇంకా సొరకాయ ముక్కలు ఒక 50 గ్రామ్స్, మునక్కాడలు ఒక 3 ముక్కలు తీసుకున్నానండి. ఒక ఉల్లిపాయ సన్నగా పొడవుగా ఇలా తరిగి పెట్టుకున్నాను. 5-6 పచ్చిమిర్చి చీలికలు, గరం మసాలా, ఒక అంగుళం ముక్క అల్లం ముక్క, ఎల్లుల్లి గర్భాలు తీసి పెట్టుకున్నానండి. 1/2 కప్పులు సగం కందిపప్పు తీసుకొని డ్రై రోస్ట్ చేసి 3 అవర్స్ ముందుగా నానబెట్టుకున్నానండి. అంతే కొలతతో శనగపప్పు అండి, ఇది కూడా 1/8 కప్పు తీసుకొని 3 అవర్స్ ముందుగా నానబెట్టుకున్నాను. పెసరపప్పు ఇది డ్రై రోస్ట్ చేసుకొని 2 స్పూన్స్ తీసుకున్నాను. 3 అవర్స్ ముందుగానే నానబెట్టుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, వేయించిన జీరా పౌడర్ అండి ఇది, కరివేపాకు, ఒక టమాటా, పుదీనా, కొత్తిమీర, ఒక 25 గ్రామ్స్ చింతపండు నానబెట్టుకున్నానండి. ఇంకా పోపుకి ఆయిల్, ఇంతేనండి దీనికి కావాల్సిన పదార్థాలు. ముందుగా మనం పప్పుని ఉడికించుకున్నామండి. కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు 3 వేసేస్తున్నానండి. 3 మునక్కాయ ముక్కలు వేస్తున్నాను. ఒక 50 గ్రామ్స్ సొరకాయ చూడండి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నానండి. సొరకాయ ముక్కలు వేసేస్తున్నాను. టమాటా, 2 పచ్చిమిర్చి చీలికలు. వాటర్ పోద్దామండి. స్టీమ్ వచ్చిందండి, విజిల్ పెట్టేసి పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకున్నామండి. ఈలోపు మనం చికెన్ కర్రీ కూడా వండుకున్నాం. ఆయిల్ వేస్తున్నానండి, ఒక 25 గ్రామ్స్ ఆయిల్ వేస్తున్నాను. గరం మసాలా దినుసులు వేస్తున్నానండి. ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, ఒక 1/2 స్పూను సాజీర. ఈ చిక్కుపెట్ట అన్నాక సన్నగా పొడవుగా దొరుకున్న ఉల్లి ముక్కలు వేస్తున్నానండి. కొద్దిగా సాల్ట్, షరా మామూలే కదండి. ఈ ఉల్లిపాయ వేగేలోపు చూడండి, ఈ ముక్క అల్లం తీసుకున్నాను, వెల్లిగడ్డ, ఒక్క పచ్చిమిర్చి. దీంట్లో ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ వేసుకుంటేనే బాగుంటుందండి. దీన్ని కాస్త రోట్లో వేసుకొని కచ్చా పచ్చగా దంచుకుందాం. చూడండి, చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి, వెల్లిగడ్డ, అంటే గర్భాలు తీసుకున్నానండి. ఒక 4 ఎల్లుల్లిపాయలు. మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకండి, కచ్చా పచ్చగా దంచుకోండి. దీంట్లోకి మిక్సీలో వేసుకునే కన్నా మనం ఇలా రోట్లో వేసి దంచుకుంటే ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుందండి. ఏదైనా న్యాచురలే కదండి. ఎంతోసేపు బట్టలేదు కదండి, 1 నిమిషంలో మెరిగిపోయింది. ఉల్లిపాయ వేగేలోపు ఇది దంచేసుకుందాం మనం. ఓకే, కరివేపాకు వేస్తున్నాను. అల్లం వెల్లిగడ్డ పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదండి, దీన్ని వేద్దాం. చికెన్ వేసేస్తున్నాను. తర్వాత ఉప్పు ఒక 1/2 స్పూన్ అండి, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియా పౌడర్, వేయించి డ్రై రోస్ట్ చేసేసిన పౌడర్ జీరా పౌడర్ 1/2 స్పూన్, ఇవి 2 కూడా వేసేస్తున్నాను. నేను ఒక 8 మినిట్స్ చికెన్ ఇలా ఫ్రై చేసుకున్నామండి. మూత పెట్టేసుకుందాం. 8 మినిట్స్ అయిపోయిందండి. 2 పచ్చిమిర్చి చీలికలు, ఒక 2-3 స్పూన్లు వాటర్ పోస్తున్నానండి. పప్పు కూడా ఉడికిపోయిందండి. ఒక 3-4 విజిల్స్ వచ్చేసినాయి. ఇందులో మనం పోసిన వాటర్ ఇంకేంత వరకు మరి ఒక 2-3 మినిట్స్ వరకు బాయిల్ అవుతామండి. ఈ వాటర్ ఇంకిపోయినాయండి. ఉడికేందుకు ఒక 1.5 కప్పు వరకు వాటర్ పోద్దాం. మరో 8 మినిట్స్ ఉడకనిద్దామండి. 2-3 విజిల్స్ వచ్చాయండి. పప్పు అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెడదాం. ఈ కర్రీని తీసి పక్క స్టవ్ మీద షిఫ్ట్ చేసుకున్నామండి. ఈలోపు మనం గారెల కోసం చెప్పుకున్నాం కదా, గారెలు చేసుకుందామని
ఆయిల్ పోస్తున్నానండి. ఈరోజు మనం అలసందలు గారెలు చేసుకుంటున్నామండి. అలసందలు అంటారు, బొబ్బర్లు అంటారు, ఒక ప్రాంతంలో ఒక పేరు ఉందండి. 2 కప్పులు అలసందలు పప్పు తీసుకున్నానండి. 4 అవర్స్ ముందుగా నానబెట్టి వాష్ చేసి వడేసుకున్నాను. ఇందులో సాల్ట్ వేసి రుబ్బు పెట్టుకున్నానండి. రోట్లో రుబ్బుకున్నాను నేను, మీరు మిక్సీలోనే రుబ్బుకోవచ్చండి. ఇందులో కావాల్సిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 1.5 అంగుళం అల్లం, ఒక 4-5 పచ్చిమిర్చి, 1/2 స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి. ఈ అల్లము పచ్చిమిర్చి రోట్లో వేసి కచ్చా పచ్చగా దంచుతున్నాను. పచ్చిమిర్చి అల్లం కచ్చా పచ్చగా దంచుకున్నానండి. మనం ముక్కలు చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లము పచ్చిమిర్చి ఉల్లిపాయల పేస్ట్ వేసేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు తీసుకుని తుంచేస్తున్నానండి. అదేవిధంగా కొత్తిమీర, ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేస్తాము. అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. అలసందలు శాకాహారులకి చాలా మంచిదండి. నేను ఇక్కడ పప్పు వేసానండి. మీకు పప్పు అందుబాటులో లేకపోతే మీరు అలసందలు సీడ్స్ దొరుకుతాయి కదండి, అవి కూడా వేసుకోవచ్చు. ఒక క్లాత్ తీసుకొని క్లాత్ తడిపి వేస్తున్నానండి. బటర్ పేపర్ మీదైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్లాత్ తీసుకున్నాను. కొంచెం కొంచెం పిండి తీసుకొని, అంటే మీ సైజ్ అంటే మీకు కావాల్సిన సైజ్ తీసుకోండి. పక్కనే వాటర్ పెట్టుకొని చేయి తడుపుకుంటూ ముందు బాల్స్లా చేసుకోండి. మీకు సైజు నచ్చిన సైజు బాల్స్లా చేసుకొని చేయి తడుపుకొని గారెలాగా, మరి ఈ పలుసుగా స్ప్రెడ్ చేయకండి, మీడియం చేసుకోండి. మధ్యలో ఒక హోల్ పెడుతున్నానండి, గారె చక్కగా కాగుతుంది. 2-3 వేసుకోవచ్చండి. అయిపోయినాయండి, గారెలు మొత్తం కాలిపోయినాయి. తీసి పక్కన పెట్టేద్దామండి. ఇది ఆయిల్ని కుక్కర్ ప్రెజర్ తగ్గిందేమో చూద్దాం. తగ్గిపోయిందండి. పప్పు ఉడికిపోయిందండి. ఇందులో సొరకాయ ముక్కలు వేసాం కదండి, మన సొరకాయ ముక్కలు మునక్కాయ ముక్కలు, ఈ ముక్కలు తీసి పక్కన పెట్టుకుందాం. అంటే మనం పప్పు గుత్తితో ఎనుపుతాం కదా, ఇప్పుడు ముక్కలు మరీ మెత్తగా అయిపోతాయి. సో ఈ సొరకాయ ముక్కలు మునక్కాయ ముక్కలు పక్కన పెట్టుకొని టమాటా ముక్కలు అయితే ఉంచేసుకుందామండి. టమాటా స్మాష్ అయినా ఏం కాదు కదా. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని మెదుపుకుందామండి. చికెన్ ఉడికిపోయిందా చూద్దామండి. 8 మినిట్స్ అయిపోయిందండి. చికెన్ ఉడికిపోయింది. పప్పును మెదుపుకున్నాం కదా, ఈ పప్పును ఇందులో మిక్స్ చేసేస్తాం. ఒక 5-6 పచ్చిమిర్చి వేస్తున్నానండి. కొత్తిమీర, పుదీనా. మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టుకొని ఉన్నాం కదండి, ఈ చింతపండును రసం తీసిపోద్దాం. ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి. మన సొర ముక్కలు మునక్కాయ తీసి పెట్టుకున్నాం కదండి, ఇవి కూడా కలిపేస్తున్నాను. స్టవ్ సిమ్లో టర్న్ చేసి ఒక 1/2 అవర్ ఉడికిద్దామండి. మూత పెట్టేసుకుందాం. హోటల్స్లో అయితే తక్కువ మంటలో ఒక 2 అవర్స్ వదిలేస్తానండి. మనం 1/2 అవర్ వదిలేద్దాం. 1/2 అవర్ అయిపోయిందండి. ఉడికినేమో చూద్దామా. కుక్ అయిపోయింది, దగ్గరకు వచ్చిందండి. కొంచెం పలసగానే తీసుకోవాలండి, మా పప్పు కదా, ఉడికే వరకు చిక్కబడిపోతుంది. డిష్ అవుట్ చేసుకుందామా. కమ్మని అలసందలు గారెలు రెడీగా ఉన్నాయండి. అదేవిధంగా గుమ్మగుమ్మలాడే చికెన్ దాల్చా కూడా సిద్ధంగా ఉంది. మీరు టేస్ట్ చేయండి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మీ ఇస్తే నాకు మరిన్ని ఇంట్రెస్టింగ్ డిషెస్ చేయాలని ఉందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.